ముందు మనకి నేత్ర ఉండేది ఓన్లీ, అయితే అప్పుడు దాన్ని మార్చి నేత్ర శ్వాస వేదం అని చెప్పేసి చేస్తాం. అది దీని ద్వారా ఓన్లీ థింగ్ ఏంటంటే మన ఆలోచనలో ఎన్ని రోజులు మనం చేసిన సాధన ఒక ఎత్తు అయితే బ్రెత్ అండ్ వెల్నెస్ అంటే శ్వాసతోటి ఆరోగ్యం ఎలా అనే దాని మీద, భౌతిక జీవితం ఎలా అనే దాని మీద సబ్జెక్ట్ తీసుకుంటూ మధ్య మధ్యలో ఎవరన్నా మాస్టర్స్ వచ్చినా లేదా గురువులు కానీ, ఇన్ని రోజులు గురువులు ఎందుకు ఇన్వైట్ చేయలేదు, మనకు సరైన స్టూడియో లేదని చెప్పేసి ఇన్వైట్ చేయలేదు. ఇప్పుడు మనం చేసుకోవచ్చు వాళ్ళు కూడా. అట్లా ప్లాన్ డిజైన్ చేస్తున్నాం. మరి ఈ మంత్ ఎండింగ్ లోపల అన్ని సెటప్స్ సెట్ అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి ఇంకా రెగ్యులర్ జరుగుతూ ఉంటాయి. వారానికి ఇటు టూర్స్ సంబంధించినవి లేకపోతే ధ్యానానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం షూట్ చేస్తూ ఉంటాము. సో మా కొత్త యాంకరు కంగ్రాచులేషన్స్ కీర్తన. పోతే పోస్ట్ ప్రొడక్షన్స్, ఎడిటింగ్స్ ఆ టీం అంతా శృతి నేను. కెమెరామెన్లు, ఎడిటర్స్, యాంకర్లు అన్నీ మనమే. ఇంకా బయట వాళ్ళ ప్రస్తుతానికి మనకి అంటే మనం చేసుకునే దానికి మనకి అది సరిపోతుంది కాబట్టి. సో అది ఇక్కడ ఫ్యూచర్ అంత మనం అనేది అనుకున్నట్టుగా జరగాలి. రాబోయే రోజులు ఎవరైనా మంచి వంటలు చేస్తే కూడా స్పిరిచువల్గా అటువంటివి కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తే ప్రపోజల్. కాకపోతే ఈ బిల్డింగ్ సరిపోదు మనకి, అంటే దానికి సెటప్స్ పెంచుకుంటూ వెళ్తాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి మెడిటేషన్ మెయిన్ ఇంపార్టెంట్. దాంతోపాటుగా నెక్స్ట్ స్టెప్లో యోగాను కూడా ఇక్కడి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే మనకి ధ్యానానికి సరిపడా అంతవరకే, మిగతా పెద్ద పెద్ద ఆసనాలు అవన్నీ మనకు అవసరం లేదు. ఓన్లీ మనకు సపోర్ట్గా ఉండే అంతవరకు మాత్రమే. అంటే సూర్య నమస్కారాలు కానీ కొన్ని చిన్న చిన్న ఆసనాలు కానీ అట్లాంటివన్నీ కూడా మనము ఇంట్రడక్షన్ చేసుకుంటూ ఇక్కడి నుంచే లైవ్ ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ ఇక్కడ లైవ్ కానీ మ్యాక్సిమం రికార్డెడ్ ప్రోగ్రామ్స్ మనం టెలికాస్ట్ చేసుకుంటూ మేజర్గా మన కాన్సెప్ట్లో బ్రెత్, అందుకని చెప్పేసి దానికే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఈ అంతా ఎన్ని చేయించినా మనము శ్వాసనే ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తాము. అంటే బ్రెత్ మన సబ్జెక్టే అది కాబట్టి దాని మీద ఎక్కువ డెప్త్ తీసుకుంటాం. ఈ హాల్లో ఇది వస్తుంది, మనకి ప్రొజెక్టర్ వస్తుంది. క్లాసెస్ తీసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మామూలుగా ఫిజికల్గా చెప్పిన క్లాస్కి ప్రొజెక్టర్ ద్వారా మనం చెప్పేదానికి కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ ప్రొజెక్టర్ కూడా ఆల్రెడీ రెడీగానే ఉంది. కొంచెం దాన్ని సెటప్ సెట్ చేసుకుంటే ఇంకా దాన్ని కూడా అక్కడ కనీసం మంత్లీ 1 or 2 క్లాసెస్ అట్లా ప్రజెంట్ చేద్దాము అనేది ఒక ఆలోచన. అంటే త్రూ ప్రొజెక్టర్ ద్వారా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటా ఉంటారు. కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ వాళ్ళకి చెప్పే విధానంలో మనం ఓరల్గా చెప్పినప్పటికీ అట్లా ఎప్పుడన్నా ఒకసారి మనం ప్రొజెక్టర్ ద్వారా అట్లా చెప్పినప్పుడు ఆ పిక్చర్స్ చూసుకుంటూ వాళ్ళు అంటే మనం స్పిరిచువల్ రియాలిటీ సిరీస్ చూసి మనం అప్పుడు ఎంత ఇంప్రెస్ అయ్యామో అట్లా ఇది కూడా అట్లా చెప్పే విధానంలో కూడా అట్లా కొత్త దానంతో చేయాలి అనేది ఒక ఆలోచన. సో ఏదేమైనప్పటికీ ఇక్కడి నుంచి ఆన్లైన్ క్లాసెస్ వారు రికార్డెడ్ క్లాసెస్ ఇట్లా సీనియర్ మాస్టర్లు పిలవడం కానీ గురువులను పిలవడం కానీ ఇక్కడి నుంచి నిదానంగా ఈ మొత్తం సెటప్ ఈ మంత్ ఎండింగ్ లోపల మొత్తం క్లియర్ అయిపోతుంది. అంతా సెట్ చేసేసుకుంటాం, చేసి వాళ్ళు రికార్డెడ్ చేసుకోవటం, మనం చెప్పాల్సిన సబ్జెక్ట్ మనం చెప్పుకుంటాం. అట్లా ఇవన్నీ కూడా చేయాలి అనేది మనకు వేదాల నుంచి ఈ ఉపనిషత్తుల నుంచి పురాణాల నుంచి వచ్చింది కాబట్టి అందుకే వేదాన్ని తీసుకున్నాం. నేత్ర అన్నది ఏంటంటే మనం ఫస్ట్ పెట్టుకున్నది యాక్చువల్గా శివుడికి 3వ కన్ను ద్వారా ఆయన ఎలా ఇది చేస్తారు దర్శిస్తారు అనేది మనం ఆ త్రినేత్రం అనుకున్నాం. కానీ ఆల్రెడీ అది యూట్యూబ్లో ఉంది కాబట్టి మనం నేత్ర తీసుకున్నాం. దాన్నే బేస్ చేసుకుని ఇంకా మనం చేసే ప్రొడక్షన్స్ చేసుకుంటున్నాము.
సో అంటే నేత్ర శ్వాస వేదం అని చెప్పేసి పెట్టుకున్నాం అనమాట. అంటే వేదాల నుంచి మనకి ఆ పురాణాల నుంచి ఆ ఋషుల నుంచి మనకు అట్లా వచ్చింది కాబట్టి ఇంకా దాన్ని ఇంకా కొత్తగా తీసుకొని చేయాలి అనే ఆలోచనతో మనం ఇది ప్రారంభించుకుంటున్నాం.